అందరికీ నమస్తే అండి. ఈరోజు మేదరమెట్లలో సిద్ధం మీటింగ్ జరగబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారంటే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తే సమయానికైతే మేనిఫెస్టో ఇంకా రిలీజ్ చేయలేదు, సిద్ధం మీటింగ్ కూడా అవ్వలేదు. సో అందుకే మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికి మేనిఫెస్టో కూడా రిలీజ్ అయిపోవచ్చు. సరే, ఎనీవే విషయం ఏంటంటే ఈరోజు మేనిఫెస్టో రిలీజు, ఈరోజు నుంచి జనంలోకి వెళ్తుంది మేనిఫెస్టో. సో మార్చి 15వ తేదీ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల క్యాంపెయినింగ్, ఎన్నికల ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఆయన ఎన్నికల ప్రచారం ఉంటుంది. ఉత్తరాంధ్ర నుంచి ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా ఒక బహిరంగ సభలతో పాటు రోడ్ షో కూడా నిర్వహించడానికి, రోజుకి 3 నియోజకవర్గాల్లో నిర్వహించడానికి ఆయన టీం సన్నాహాలు చేస్తున్నారు. ఇది పూర్తిగా ఎన్నికల ప్రచార సభలే, ఇంకా రోడ్ షోలే. మార్చి 15 నుంచి ఎన్నికల వరకు, పోలింగ్ జరిగే వరకు కూడా, ఉంటుంది చూడండి పోలింగ్కి ముందు. సో అప్పుడు వరకు ఆయన జనంలోనే ఉంటారు. రోజుకు 3 నియోజకవర్గాలు కవర్ చేయాలనేది టార్గెట్. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వచ్చేసరికి 150 నుంచి 175 నియోజకవర్గాలు, అంటే ఎక్కడ మ్యాక్సిమం ఏది మిస్ అవ్వకుండా చూస్తారు. అన్ని నియోజకవర్గాలు తిరగాలనే చూస్తారు. ఏమైనా మిస్ అయినా సరే ఒక 20 నుంచి 25 నియోజకవర్గాలు వైసీపీకి ఈజీ అనుకునే వదిలేసి మిగిలిన అన్ని నియోజకవర్గాలను కూడా కవర్ చేయాలి అనేది ప్లాన్. సో ప్రతిరోజు ఒక నియోజకవర్గంలో 3 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున బహిరంగ సభలు, దాంతోపాటు రోడ్ షోలు ఉంటాయన్నమాట. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఉత్తరాంధ్ర నుంచే ఆయన ఎన్నికల ప్రచార సభలు మొదలవుతాయి. ఈరోజు సిద్ధం మీటింగ్ కూడా జనం బాగానే వచ్చారు, జనాలను బాగానే మొబిలైజ్ చేశారు. సో వాళ్ళలో ఈ సిద్ధం మీటింగుల ద్వారా ఇప్పటికి 4 చోట్ల జరిగాయి. భీమిలి, దెందులూరు, రాప్తాడు అండ్ అద్దంకి. ఈ 4 నియోజకవర్గాలు 4 చోట్ల జరిగిన మీటింగ్లు కూడా బాగా సక్సెస్ అయ్యాయి. ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త క్యాడర్ని ఎన్నికలకు సిద్ధం చేశారు. ఎన్నికల కోసం వాళ్ళ ప్లానింగు, వాళ్ళ ఐడియాలజీ చెప్పుకొచ్చారు. సో వాళ్ళల్లో ఒక రకమైన పాజిటివ్ స్పిరిట్ నింపారు. అంతమంది జనాల్ని చూపించడం ద్వారా ఆ వైసీపీ శ్రేణుల్లో ఒక పాజిటివ్ స్పిరిట్ నింపారు. సో ఈయన ఈ 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం ద్వారా, రోడ్ షోలు నిర్వహించడం ద్వారా ఈ పాజిటివ్ స్పిరిట్తో పాటు, వాళ్ళు వదిలిన మేనిఫెస్టోతో పాటు, వాళ్ళు సాధించిన సామాజిక సాధికారత, వాళ్ళు అమలు చేసిన సంక్షేమ పథకాలు, వీటన్నింటినీ కూడా పూర్తిగా జనంలోకి తీసుకువెళ్ళబోతున్నారన్నమాట. సో ఉత్తరాంధ్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షో జరగబోతోంది. సో ఇది ప్రాథమికంగా కన్ఫర్మ్ అయిన అంశం. ఒకవేళ అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఏమైనా మార్పులు ఉన్నా, యాక్చువల్లీ ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 11 లిస్టులు వచ్చాయి. ఇంకో 2-3 జాబితాలు వస్తాయి అంటున్నారు. ఈ 15వ తేదీలోగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో జాబితా ఫైనల్ చేయాలి అనేది వైసీపీ టార్గెట్. ఈ 15వ తేదీలోగా. ఈ 15వ తేదీ నాటికి ఇంకా ఎక్కడైనా మార్పులు చేర్పులు జరగకపోతే అక్కడ ఆల్రెడీ ఉన్న ఇన్ఛార్జీలకు లేదా ఎమ్మెల్యేలకే టికెట్లు అన్నట్టు. 15వ తేదీ తర్వాత సీఎం గారు జనంలోకి వెళ్ళిన తర్వాత, రోడ్ షోలు స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా టికెట్ల విషయంలో మార్పులు చేర్పులు ఉండవు, మ్యాక్సిమం ఉండవు. మరీ బలవంతంగా ప్రెజర్ పెట్టి ఏమైనా ఎక్కడైనా మారుస్తారేమో తప్ప మ్యాక్సిమం ఇంకా వైసీపీలో కూడా మార్పులు ఉండవన్నమాట. సో 11 దశల్లో వైసీపీ కొత్త అభ్యర్థుల లిస్టు వివరించారు కాబట్టి ఇంకో 2-3 దశల్లో వివరించాక మొత్తం ఫినిష్ చేసేసినట్టే. థ్యాంక్ యూ.